పూజకు మీకు సంబంధం ఏంటి? ఏంటంటే పూజకి నేను తండ్రి, తల్లి వచ్చి తల్లొచ్చెవరు? ఎన్నిసార్లు చెప్పాలి? తన తల్లి చిన్నప్పుడే చనిపోయింది. అవునండి, అప్పుడే నేను నా బిడ్డను వీళ్ళకి అప్పగించి ఫారెన్ వెళ్ళిపోయాను. ఇదే నిజం. ఇక 1కి 10 సార్లు మేమెవరికి చెప్పక్కర్లేదు. నిజానికి మీకు పుట్టింది 2 ఆడపిల్లలు, కవలలు. అవును మేడం, ఆ ఇంట్లో కూడా సేమ్ మీ దగ్గరున్న పాప ఏజే ఒక పాప ఉంది. బహుశా ఆ పాప వాళ్ళని నిలదీస్తే మిస్ అయిన పాప ఎవరు, ఎక్కడుంది అన్ని నిజాలు ఖచ్చితంగా తెలుస్తాయి. ఏంటేంటి? పూజకు నేను తండ్రి, తల్లి ఎవరు? వీళ్ళంతా ఖచ్చితంగా ఏదో దాస్తున్నారు. తేలుస్తాను. తేజ, పద. ఇదిగో అబ్బాయి, నువ్విక్కడే ఉంటే నీ కూతుర్ని వీళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్ళినవరు. అంచేత ఏ తెల్లారి గట్టో చడి చప్పుడు కాకుండా తీసుకుపో. పూజమ్మ, ఈ గొడవలోనూ గోళల్లోనూ మనం ఉండలేం, కానీ పద పక్కకెళ్ళి టిఫిన్ చేద్దాం. రామ్మా, రా. ఏంట్రా వాడు పూజను చాటుగా తీసుకెళ్ళాడు? అంటే మీరు వెళ్ళనివ్వటం లేదు కదండి. మా ఇంటి బిడ్డను తీసుకెళ్ళటానికి వాడెవడు? ఎవడు అని మమ్మల్ని అడుగుతావేంటి? మీరేగా పూజ తండ్రి ఆయనే అని చెప్పింది. మేము ఆ మాట చెప్పడానికి 100 కారణాలుంటాయి. ఈ తేజ నువ్వు సిటీకి వచ్చాక కలిసింది. కాని పూజ ఇంతప్పటి నుంచి మా దగ్గరే పెరిగింది. దూరం అవుతుందంటే మాకెంత బాధగా ఉంటుంది. సరే, నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను. రావడానికి ఆలస్యం అవుతుంది. ఈలోపు మీరు చేయాల్సిందేంటంటే ఏమంటారు? అమ్మో, నువ్వు లేకుండానా? మా వాళ్ళ కాదు. నేను లేకపోతేనే నా కూతురుందిగా. కూతురా? అబ్బా, తేజ గురించి చెప్తుందక్క. తనే అంతా చూసుకుంటుంది. వేలిడంత లేదు, ఇదేం చూసుకుంటుంది? గుమ్మమంత ఎత్తున్నావు, ఇప్పటి వరకు నువ్వేం చేసావు? తేజ, అమ్మా, అంతా ముందుండి నేను చూసుకుంటాను. ఆ రంగనాయకి నటకుమారులకు చుక్కలు చూపించి ఇంట్లోంచి బయటికి పారిపోయేలా చేస్తాను. సరే, నేను మావయ్య గారి కారు తీసుకెళ్తాను. మావయ్య గారు ఎవరమ్మా? అంటే మా నాన్నగారు మనందరికంటే పెద్దవారు కదా. ఆయన్ని మేము నాన్నగారు అంటాం, నువ్వు తాతగారు అంటావు. అలా సూర్య ఆయన్ని మావయ్య గారు అంటుంది, అంతే. అంతేనా? అంతేరా. సరే, నేను బయలుదేరుతాను. మేము నువ్వు చెప్పిన ప్లాన్ అమలు చేస్తాం.
వీడేంటి దారికి అడ్డంగా కాపు కాశాడు? వీడిప్పుడు మూటలో ఉన్న సాంబయ్యని చూస్తే హలో మేడం, కారు దిగుతారా? ఎక్కడికి వెళ్తున్నారు? రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్కరిని ఆపి ఇదే అడుగుతున్నావా? అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పండి. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? ఇదేమీ అర్ధరాత్రి కాదు. నేనేమీ అనుమానాస్పద ప్రాంతంలో సంచరించడం లేదు. నేనెక్కడికి వెళ్తున్నానో అది నీకెందుకు? అనుమానితులను ఆపడానికి అర్ధరాత్రే కానవసరం లేదు. వాట్ డు యు మీన్? ఐ మీన్ పక్క రాష్ట్రం నుండి కొన్ని ఫారెన్ మందు బాటిల్స్ ని సీక్రెట్ గా సిటీలోకి తెస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది మీరేనేమోనని డౌట్. బాబ్జీ, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? ఒకప్పుడు నేను కూడా పోలీస్ ఆఫీసర్నే. అయితే ఒకప్పుడు బుద్ధుడిలా ఉండి ఇప్పుడు మర్డర్లు చేసి చాలా మంది జైల్లో ఉన్నారు తెలుసా? అవసరం ఎవరినైనా మారుస్తుంది. డబ్బు ఎలాంటి ఎదవ పనులైనా చేయిస్తుంది. ఆ విషయం ఒంటి మీద యూనిఫామ్ ఉండి కూడా ఏదో పనులు చేస్తున్న వాళ్ళకి చెప్పు. ఏయ్ కానిస్టేబుల్స్, ముందు వెహికల్ చెక్ చేయండి రా. ఆగండి. ఇప్పుడు వీళ్ళకి సాంబయ్య కనిపిస్తే ఖచ్చితంగా తనని తప్పిస్తారు. లేదా సాంబయ్యని నేనే కిడ్నాప్ చేసి ఇలా నాటకం ఆడానని నన్ను ఇరికించేస్తాడు. ఏంటి అప్పుడే బట్టలని ఉతికేసినట్టున్నారు? అవునమ్మా, నా సర్వీస్ లో ఇంత సర్వీస్ ఎప్పుడూ చేయలేదమ్మా. పాపం బట్టలని ఉతికి బాగా అలసిపోయినట్టున్నారు. పిండివ్వండి, నేను ఆరబెడతాను. ఆరబెడతావా? మా అమ్మే. ఇంట్లో అందరికంటే కొద్దో గొప్ప మానవత్వం నీకే ఉంది. ఉండమ్మా, ఇచ్చేస్తాను. అమ్మా, అమ్మయ్యా, అయిపోయింది. అవును, బట్టలన్నీ మురికైపోయాయి. ఉసై, సారీ అండి, చెయ్యి జారి పడిపోయింది. జారిపోవడం కాదే, నా నడువులు జారగొట్టాలని ఇదంతా నువ్వే చేసావు. అయ్యో, ఏంటిది? అయ్యో, ఎందుకో ఏడుస్తున్నావు? ఇప్పుడు ఏమైంది? పాపం చిన్నపిల్ల కాళ్ళకి మట్టంటుకున్న విషయం తెలియక లోపలికొచ్చింది. మళ్ళీ ఒకసారి తడికొట్టి పెడితే పోతుంది కదా. ఏముందండి, ఇంకొకసారి ఉతికిస్తే అయిపోతుంది. మళ్ళీ ఉతకాలా? బా మళ్ళీనా? కానీ కానివ్వు.
ఓసారి ఇలాగే చెత్తని మూటలో కట్టుకొచ్చి బంగారం అంది. మరోసారి ఇంట్లో మా అక్క అన్నం పెడితే అన్నంలో మట్టి పోసి అన్నం మట్టిలోంచి పుడుతుంది అంటూ నవ్వుతూ పిచ్చిదానిలా బిహేవ్ చేసింది సార్. ఎవరికి పిచ్చి పట్టింది? నీకు పిచ్చి పట్టింది. చూసారా సార్, పోలీస్ ఆఫీసర్ అనే గౌరవం లేకుండా ఎలా మాట్లాడుతుందో. తను అబద్ధం చెప్తుందో నువ్వు అబద్ధం చెప్తున్నావో మూట విప్పి చూస్తే తెలిసిపోతుంది కదా. ఓపెన్ చేయి. సార్ లేదు సార్, మీరు మీడియాని పిలవండి. మీడియానా? దేనికి? సాక్ష్యం కోసం. మేమంతా ఉన్నాం కదా. పోలీసుల సాక్ష్యం కోర్టులో చెల్లదు కదా సార్. హలో మీడియా, నమస్తే సార్, ఏంటి అర్జెంట్ గా రమ్మన్నారు? ఏదైనా బ్రేకింగ్ న్యూస్ చెప్తారా? అవును, భవానీ అనే హెడ్ కానిస్టేబుల్ భర్తని చంపేసిందని జైలుకి వెళ్ళింది కదా. ఆవిడ భర్త చనిపోలేదు, బతికే ఉన్నాడు. అది బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వింటున్నాం. కొద్ది రోజుల క్రితం ఒక హెడ్ కానిస్టేబుల్ తన భర్తని చంపిందని అరెస్ట్ కి గురైంది. అయితే హత్య చేయబడ్డాడు అన్న సాంబయ్య నిజంగా చనిపోలేదని, ఇదే స్టేషన్ లో వర్క్ చేస్తున్న ఈ ఎస్ఐ బాబ్జీ ఆడిస్తున్న నాటకమని సూర్య గారు చెప్తున్నారు. సాంబయ్య బ్రతికే ఉన్నాడనడానికి సూర్య గారు సాంబయ్యనే సాక్ష్యంగా ప్రవేశపెడుతున్నారు. అమ్మా ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు కదా, ఇప్పుడు మూట ఓపెన్ చేయించు. కానిస్టేబుల్ ఓపెన్ చేయి. అలాగే సార్. ఏంటమ్మా కామెడీ చేస్తున్నావా? ఏంటి సార్ ఇది? బ్రేకింగ్ న్యూస్ అని మమ్మల్ని పిలిచారు, దీనికేనా? లైవ్ టెలికాస్ట్ అవుతోంది సార్. ఇలాంటి ఫేక్ న్యూస్ ని లైవ్ కవరేజ్ చేసినందుకు మా ఉద్యోగాలు పోతాయి. మీ పబ్లిసిటీ కోసం జనాలని ఫూల్స్ చేసుకోండి, జర్నలిస్టులని కాదు. కూల్ 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 కూల్. ఇందులో మా సిఐ గారు తప్పేం లేదండి. పాపం ఆడమనిషి వచ్చి సాక్ష్యం పట్టుకొచ్చానంటే నిజమని నమ్మారు. ఇక మీదట అలాంటి పొరపాటు జరగదు. ఆయన తరపున మీ అందరికీ నేను సారీ చెప్తున్నానండి. దయచేసి వెళ్ళిపోండి. పదండి, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసాము, మన టైం అంతా వేస్ట్ అయిపోయింది. చూడమ్మా, ఆడపిల్లవని క్షమించి వదిలేస్తున్నాను. పోలీసు అయ్యుండి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మర్యాద దక్కదు. ఈ చెత్త తీసి బయటపడేయండి. ఓకే సార్. అమ్మా, ఆ సూర్యకాంతం ఇక మనల్ని ఏం చేయలేదు కదా? ఏంటి అది చేసేది? అది ఇంట్లో లేని టైం చూసి సీన్స్ మనం రివర్స్ చేసేసాం కదా. ఇక నుండి మనకి పని చెప్పడం కాదు, ఇంచు కూడా మనల్ని ఇక్కడి నుంచి కదిలించలేరు. ఏంటి కాళ్ళు మీద కాలేసుకుని కూర్చున్నారు? కాలు మీద కాలేయటం కాదే, ఇంట్లో అందరి నెత్తి మీద కాలేసి డాన్సులు చేస్తాం. ఇప్పుడు మా రేంజ్ మళ్ళీ మారిపోయింది. ఇక మేం పనులు చేయటం కాదు, మీరే మేం చెప్పినట్టు చెయ్యాలి. ఇప్పుడు అర్జెంట్ పనేమైనా ఉందా మీకు? లేదు, ఖాళీనే. అదే ఎందుకు ఉండడం?
వచ్చి నా కాళ్ళు పట్టండి. ఒకరొచ్చి నా తల్లో పేలు చూడండి. ఏంటి మేం మీకు పనులు చేయాలా? ఎస్, రంగనాయకి ఈజ్ బ్యాక్. నటకుమారి ఆల్సో బ్యాక్. వచ్చి చెప్పిన పని చేస్తారా లేక మీ ఇద్దరిని వంగబెట్టి గుద్దమంటారా? పద చేసేద్దాం. ఏంటి వాళ్ళు చెప్తే మనం వాళ్ళకి సేవ చేయాలా? ఎంతైనా పెద్దవాళ్ళు కదా. అది అలా చెప్పు దానికి. పూజలు చేసి చేసి నీకు పౌరుషం లేకుండా పోయింది. నీకుంది పెద్ద పౌరుషం. మీసాలుంటే నిమ్మకాయలు నిలబెట్టి ఉండేదానివి నువ్వు. పౌరుషం అనేది మాటల్లో కాదు తేజ, చేతుల్లో తెలుస్తుంది. ఏంటే గొడుకుంటున్నారు? ఏం లేదు పూజ, నువ్వు తల్లి తల అందుకో. అలాగే, నేను పిల్ల కాళ్ళ సంగతి చూసుకుంటాను. సరే రండి. చిత్రహింసలు పెట్టారు కదా. దారిలో చిప్పు డ్యామేజ్ అయ్యి ఇలా మాట్లాడుతున్నారు. మాకేం చిప్పు డ్యామేజ్ అవ్వలేదు. మేం చెప్పే న్యూస్ వింటే ముందు సూర్య, తర్వాత మీ అందరి చిప్పులు ఒకేసారి డ్యామేజ్ అవుతాయి. బిల్డప్ వద్దు, ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి. మనం ఏం చెప్పబోతున్నాం అని ఎక్సైట్మెంట్ లో చచ్చిపోయేలా ఉన్నారే నట్టు. మ్యాటర్ ని బయట పెట్టు. నా కూతురు నీ దగ్గర 50 లక్షల అప్పు తీసుకుందని ఏ డాక్యుమెంట్స్ అయితే నీ దగ్గర పెట్టుకుని మమ్మల్ని ఆడించావో ఆ డాక్యుమెంట్సే ఇవి. ఇందాక నువ్వు బయటకు వెళ్ళడం చూశాను. ఆ డాక్యుమెంట్స్ కోసం ఇల్లంతా సెర్చ్ చేశాం. పాడేసా? ఉసే దొంగ మొహల్లారా, సూర్య చేతిలో ఆయుధంలో ఉన్న డాక్యుమెంట్స్ చించేస్తారా? ఎంత పనిచేశారే. చెయ్యక మీరు చెప్పిన పనులన్నీ చేస్తూ శేష జీవితం గడిపేస్తాం అనుకున్నారా? సూర్య మేడం, మీరు ఎంతో తెలివిగా వీళ్ళని ఇరికించి వీళ్ళ పిలకల్ని మీ చేతిలో పెట్టుకున్నారనుకున్నాను. ఇప్పుడు అది కాస్త జారిపోయింది. సూర్య, ఇలా అయితే వీళ్ళు మన మాట వినరు. విన్నాం. మా ఇంటి డాక్యుమెంట్స్ తిరిగి మాకివ్వరా? ఇవ్వముగాక ఇవ్వం. ఈ రంగనాయక్ అంటే ఏంటో ఇప్పటికైనా అర్థమైందా? మేము అంట్లు తోమాలా? మేము ఇంటి పనులు చేయాలా? ఊళ్ళో అందరు గిన్నెలు తోమే కాంట్రాక్ట్ ఒప్పుకుని మాతో తోమిస్తారా? వాళ్ళని బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్టే. నా మాట మీద మీకేమాత్రం గౌరవం ఉన్నా దీన్ని ఇంతటితో ఆపేయండి. విన్నారుగా,
ఇక మీదట మీరు పనులు చెప్తే వెళ్ళి మా చేతో బావతో చెప్తాం. అప్పుడు మేం బయటికి వెళ్తామో మీరు బయటికి వెళ్తారో ఆయనే చెప్తాడు. పాదవే నట్టు. ఏంటక్క వీడు వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు? వీళ్ళేం మాయ చేశారో తెలియదు కాబట్టే కదా వీళ్ళు మన నెత్తి మీద ఎక్కి డాన్స్ కడుతున్నారు. వాడు ఎందుకు అలా లాక్ అయ్యాడో నువ్వే తేల్చాలి సూర్య. అవును, మేమెంత ప్రయత్నం చేసినా, మా నాన్న ఎంత ప్రయత్నం చేసినా తెలుసుకోలేకపోయాం. నువ్వే ఏదో ఒకటి చేసి వాడిని వాళ్ళ చెరలోంచి బయటికి లాగాలి సూర్య. అవునుదినా, అన్నిటికంటే ముందు తేల్చాల్సింది ఈ విషయమే. పూజ పద. ఎక్కడికి? ఎక్కడికేంటి, మన రూమ్కి. రాత్రి అయింది కదా, పడుకుందాం పద. నేను మీ రూమ్ లో పడుకోవడం ఏంటి? మా నాన్నగారి దగ్గరే పడుకుంటాను. ఎప్పుడు నా దగ్గరే కదా పడుకునేదానివి. అప్పుడంటే నేను లేను కదా ఫ్రెండ్, ఇప్పుడు వచ్చేసానుగా. రేయ్, ఊరుకుంటుంటే మరీ ఎక్కువ చేస్తున్నావు. తను నా కూతురు. నీ కూతురా? ఎవరు చెప్పారు? ఏదో నా కూతుర్ని నా పరిస్థితులు బాగాలేక నీ దగ్గర వదిలిపెడితే నిజంగానే నీ కూతురని ఫీల్ అయిపోతున్నావా? నా కూతుర్ని నా కూతురులా ఫీల్ అవ్వక వేరేలా ఎలా ఫీల్ అవుతానరా? ఇదిగో, రాగి అంటే బాగోదు చెప్తున్నా. హే, ఏం చేస్తావురా? పూజ నా కూతురు, నా దగ్గరే ఉంటుంది. నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికే వస్తుంది. ఏంట్రా తను వచ్చేది, నువ్వు తీసుకెళ్లేది? ముందు నిన్ను బయటికి గెంటితే. ఇది తప్పు. మా నాన్నగారిని వదలండి. నిన్ను అంకుల్ అంటుంది, వినపడ్డం లేదా? దీనంతటికి కారణం నువ్వేరా. అస్సలు నిన్ను అయ్యో, నాన్న! అంకుల్, ప్లీజ్ వదలండి. నాన్న! వదలండి అంకుల్, వదలండి ప్లీజ్, వదలండి. ఎవరైనా రండి, అస్సలు త్వరగా నిన్ను రండి. చంపేస్తానురా. ఎవరైనా రండి, మా నాన్నగారిని చంపేస్తున్నారు. హెల్ప్ మీ, హెల్ప్ మీ, త్వరగా రండి. ఆగరా, ఏమైందిరా నీకు? రే చైతు, ఆగరా. రే, ఏంట్రా ఈ ఆవేశం? ఆవేశం కాదక్క, బాధ. వీడు నా కూతుర్ని శాశ్వతంగా నాకు దూరం చేయాలని చూస్తున్నాడు. లేదు, మీరే నన్ను మా నాన్నని విడదీయాలని చూస్తున్నారు. పూజమ్మ. అవును పులి మామా, ఈయన నా కన్న తండ్రి కాదు, పెంచిన తండ్రి. ఈయనే మా నాన్న. నన్ను ఈయనతో పాటు తీసుకెళ్తానంటే వీళ్ళకిష్టం లేక నన్ను వీళ్ళ దగ్గరే ఉంచేసుకోవాలని స్వార్థంతో ఇదంతా చేస్తున్నారు. మా పూజ. పూజ, పూజ, మీకు ఇదే చెప్తున్నా, మా నాన్నగారిని ఎవరైనా ఏమైనా అంటే సహించేదే లేదు. అసలు ఇదంతా కాదు. సూర్య గారిని పిలిస్తే ఆవిడ చెప్తుంది ఎవరు ఎవరితో ఉండాలో. సూర్య గారు, సూర్య గారు. ఏమండి, మీకు దండం పెడతానండి, ఆవిడ మాత్రం పిలవకండి. చేతుబాబు, ముందు మీరు బయటికి పదండి. చైతు పదరా. అది కాదక్క, నా బిడ్డ. చైతు, మనం తర్వాత మాట్లాడదాం, పదరా. రండి బాబు. పదరా. ఆగు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఏం చేయాలి నాన్న? వాడు చూస్తే అలా. చాలే ఆపరా. అసలు ఈ తలకాయ నొప్పిని తల మీద తెచ్చుకుంది మీరు.
సూర్యని మోసం చేయాలనుకున్నారు, వాడెవడో వచ్చి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. చైతుబాబు, మీ బాధ అందరికీ అర్థమవుతుంది. కానీ మీరు ఆవేశపడి అతని మీద చేయి చేసుకోవటం వల్ల ఫలితమేంటో చూసారా? నాన్నగారు నాన్నగారు అంటూ ఎంతో ప్రేమతో పిలిచే మీ బిడ్డ ఇవాళ మిమ్మల్ని అసహించుకుంటుంది. ఎవరికో గొయ్యి తవ్వాలనుకుని మీ గొయ్య మీరే తవ్వుకున్నారా? అనుభవించండి. లేదక్కా, ఇంకా ఆలస్యం చేసి నా బిడ్డను నాకు దూరం చేసుకోలేను. నేను వెంటనే సూర్యకి నిజం చెప్పేస్తాను. ఏంటా అలా చేస్తే మొదటికి మోసం వస్తుందిరా. పూజని సూర్యకాంతం తీసుకుపోతుందిరా. లేదండి, చైతుబాబు చెబుతుందే కరెక్ట్ అనిపిస్తుంది. నీకేం తెలీదు, నువ్వు మధ్యలో ఏం కల్పించుకోకు. కానీ వాడు నా కూతుర్ని తీసుకెళ్లిపోతాడు. అలా ఏం జరగదు. ఏదో ఒకటి చేసి మేము వాణ్ణి ఆపుతాం. నువ్వు ప్రతి చిన్నదానికి ఫీల్ అవ్వకు, సరేనా? పద. పూజ ఆగు. అమ్మా పూజ. ఏంటమ్మా లేటు? పులి, మేడం. లగేజ్ తీసుకుని కార్లో పెట్టు. అలాగే మేడం. పులి, ఈ ఇంట్లో వాళ్ళందరూ నన్ను సొంత బిడ్డలా చూసుకున్నారు. మీ ప్రేమని నేనెప్పటికీ మర్చిపోలేనండి. మీరు నన్ను ఎత్తుకుని కథలు చెప్పింది, నాన్నగా మీరు నాకు గోరుముద్దలు తినిపించింది, అత్తయ్యలుగా మీరు నాతో ఆడుకుంది, అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటానండి. నా కూతుర్ని మీ ఇంటి పిల్లగా సాకినందుకు నేను కూడా మరొకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలా ఒకరి తర్వాత ఒకరు థ్యాంక్స్లు చెప్పుకుంటూ కూర్చుంటే అవతల ఫ్లైట్ లేట్ అవుతుందండి. బయలుదేరండి. లేదు పూజ. ఏం మాట్లాడుతున్నారండి? అంత దూరం నుండి మళ్ళీ ఆయన రావటం, అప్పుడు పూజలు తీసుకువెళ్ళటం, ఇదంతా ఎందుకు మావయ్య గారు? మనం ఎంత మమకారం పెంచుకున్నా పరాయి బిడ్డ మన బిడ్డ అవుతుందా? అవదండి. ఇవాళ తన తండ్రితో పంపడానికి బాధపడుతున్నారు. ఇంకొన్నాళ్ళాగితే ఇంకా మమకారం పెరుగుతుంది. అప్పుడు పంపడం ఇంకా కష్టమవుతుంది. ఇప్పుడేంటి, పూజ అక్కడికి వెళ్ళిపోయినంత మాత్రాన మనతో మాట్లాడకుండా ఉంటుందా? ఏమా పూజ, ఫారెన్ వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ చేస్తావు కదా? తప్పకుండా చేస్తాను. వీళ్ళందరికీ టచ్ లోనే ఉంటాను. ఇంకే మరి, బయలుదేరండి. నానా, ఏంటి నాన్న ఇది? నా కూతురు తీసుకెళ్లిపోతున్నారు నాన్న. అక్క ఏంటిది? ఏం చేసేదిరా? నిజం చెప్పే ధైర్యం నీకెటూ లేదు. కనీసం ఏదో ఒక అబద్ధం చెప్పైనా సరే నీ బిడ్డను నువ్వు కాపాడుకోరా. తేజ, ఇంకా నాకు ఆ కప్పు అవసరం లేదు. నువ్వు వెళ్ళేటప్పుడు మా మాజీ నాన్న గాని అడిగి ఆ కప్పుని నువ్వే తీసుకెళ్ళిపో. అమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. ఎవరిని గుర్తించుకున్నా గుర్తించుకోపోయినా నిన్ను మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను.
ఇక మేము వెళ్తామండి. రామా పూజ. ఏ ఆగో. చెప్పండి, ముందు చెప్పిన స్టోరీ అబద్ధమైంది, ఇప్పుడు చెప్తున్న స్టోరీ కూడా నిజమా అబద్ధమా? ప్రతిసారి అబద్ధాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు సూర్య. అవునమ్మా, ఇప్పుడు చెప్పేది నిజం. చూడమ్మా పూజ, మీ అమ్మా నాన్నలు ఎవరనేది మాకు తెలియదు కానీ ఇక నుంచి అప్పట్లాగే వాడే మీ నాన్న, నేనే మీ తాతయ్యని, వీళ్ళే మీ అత్తలు. నేను అదే పులిమావ, అంతేగా? పూజ, బంగారం, నువ్వు లేకుండా నేను బతకలేను రా. రా రా. అమ్మా, వీళ్ళు ఇప్పుడు చెప్తుంది కూడా అబద్ధమే అనిపిస్తుంది. అవును, ఫ్రెండ్ కూతురంటే ఫ్రెండ్ ఒకడొచ్చాడు, ఇప్పుడు గుడిమెట్ల మీద దొరికింది అంటున్నారుగా. ఇక నుండి పూజ తల్లిదండ్రులమని దండుగా వచ్చి పడతారు. అప్పుడైనా వీళ్ళు బయటపడతారు. చెప్పండి మేడం, ఇన్ని రోజులు మీ మామయ్య గారు చెప్పిన అవుట్డేటెడ్ పనులని చేసి చేసి నా మెదడు తుప్పు పట్టేలాగా ఉంది. చెప్పండి మేడం, ఏం చేయాలి? మీ బాబుగారు ఆ రంగనాయకి నటకుమారి చెప్పినట్టు ఆడుతున్నారు కదా, ఆయన ఎందుకలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. నేను కూడా చాలాసార్లు గమనించాను మేడం. వాళ్ళు ఏం మాయ చేశారో గాని చైతూ బాబు వాళ్ళ మాట ఎందుకు వింటున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. అదేంటో తెలుసుకుందామని రాత్రి ఆంటీలు నేను కలిసి దయ్యాల వేషం వేసి ఆ అమ్మ కూతుళ్ళిద్దరిని భయపెట్టాం. దాంతో వాళ్ళు నిజంగానే దయ్యాలు వాళ్ళని పట్టుకున్నాయని వాళ్ళు ఫీలవుతున్నారు. దయ్యాలని వదిలించే వాళ్ళని పిలవాలి అంటున్నారు. కాబట్టి నువ్వు తేజ కలిసి దయ్యాల్ని వదిలించే వాళ్ళ గెటప్ వేయాలి. ఆ క్యారెక్టర్ అయితే పర్ఫెక్ట్ గా చేయగలను మేడం. ఆ గెటప్పుల్లో దెయ్యాలను వదిలిస్తామంటూ వేప బండలు పట్టుకుని వాళ్ళని చితక బాదుతాం. మీరు చెప్పిన గెటప్ వేయడానికి నేను రెడీ మేడం. ఆ గెటప్పుల్లో మీరు నిజంగా దయ్యాల్ని వదిలించే వాళ్ళని నమ్మించాలి. దెయ్యాలు వదలాలి అంటే నిజాలు చెప్పాలి అంటూ మీ చైతుబాబుని వాళ్ళు ఎలా లాక్ చేశారు అనేది తెలుసుకోవాలి. సాక్ష్యంగా వీడియో కూడా తీయాలి. వీడియో నేను చూసుకుంటా. వాళ్ళ సంగతి నేను చూసుకుంటా.